హలో నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. బుల్లితెర బ్యూటిఫుల్ లేడీ అనసూయ దశ తిరుగుతోంది. కొన్నాళ్లుగా ఆ అమ్మడిని అదృష్టం గమ్లా అంటుకుంటుంది. అందుకే బుల్లితెర వెండితెర అనే తేడా లేకుండా అన్స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఇన్నాళ్ళు బుల్లితెరపై యాంకర్ గా అలరించిన అనసూయ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతుందనే టాక్ వినిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో కామెడీ షోలు ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ ని బీట్ చేయలేకపోయాయంటే ఇందులో అనసూయ క్రెడిట్ ని తీసిపారాలి. జస్ట్ ఆమె గ్లామర్ షోను చూసేందుకు లక్షలాది మంది ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయేవారు. అంటే అతిశయక్తి కాదు. అలా ఒకప్పుడు కామెడీ షోనే అని చీప్ గా తీసి పారేసిన వాళ్ళు కూడా వామ్మో జబర్దస్త్ అనే స్టేజ్ కి చేరుకుంది. రేటింగ్స్ పరంగా జబర్దస్త్ సృష్టించిన రికార్డులకు తిరుగులేదు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ షోకి సాధ్యం కాని రికార్డులకు తెరతీసింది. అలాంటి షో ఇటీవల సంచలన మార్పులకు సెంటర్ గా మారింది. ఇప్పటికే టీంలో కొంతమంది లీడర్లతో పాటు జడ్జి నాగబాబు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ బాధ్యతలను రోజా తన భుజాలపై వేసుకొని సక్సెస్ఫుల్ గా షోను ముందుకు నడిపించింది. అయితే ఇప్పుడు రోజాకి మినిస్టర్ పదవి రావడంతో షోకి గుడ్ బై చెప్పింది. దీంతో నెక్స్ట్ జడ్జి ఎవరా అనే డౌట్స్ అందరిలో నెలకొన్నాయి. రోజా ప్లేస్ను ఎవరితో రీప్లేస్ చేస్తారని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ షోకి యాంకర్గా ఎంట్రీ ఇచ్చిన అనసూయనే జడ్జిగా కూర్చోబెట్టాలని మల్లెమాల ట్రై చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. పైగా 10 ఏళ్ళు తన మార్కును చాటుకున్న అనసూయనే కరెక్ట్గా డీల్ చేస్తుందనే మల్లెమాల భావిస్తుందంట. మరి జబర్దస్త్ జడ్జిగా అనసూయ ఆకట్టుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.